బాలాజన్న కొంచెం नूतन वाहन विनियोगालय प्रभुत्व संबंधित वाहन संपूर्ण संरक्षण संयोगार्थम अस्माकमस्याः महागणपतिदेवताभ्यो नमः परिपूर्ण कृपाकटाक्षफलसिद्धिरस्तु महागणपति अनुकूल्यताफलसिद्धिरस्तु। కేస్ తీసుకోండి బాబు డ్రైవర్ आग्ने सर्वदेवानां धूपोऽयं प्रतिष्ठितां दिव्यभ्रमणधूपमाग्रापयामि धूपं दर्शयामि गजाङ्गं गुरुकुलो धूपं तदन्नं चर्वणोहरं कपिलाग्रसंयुक्तं धूपोऽयं प्रतिष्ठितां धूपमाग्रापयामि धूपं दर्शयामि धूपार्थेन साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि दीपार्थेन सूर्यनमस्कारान् च करिष्ये दीपार्थेन नैवेद्यार्थे निवेदनं च करिष्ये। ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అన్నీ కూడా రాష్ట్రంలో కొత్త వాహనాలు ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి మొదటి విడతగా 3 వెహికల్స్ను అలాట్ చేయడం జరిగింది. అంటే 3 వెహికల్స్ పలమనేరుకు సంబంధించి పలమనేరు ఏరియా హాస్పిటల్కి ఒకటి, బైరెడ్డిపల్లి, వీకోట మూడింటికి కూడా 3 మండల హెడ్ క్వార్టర్లో మూడింటికి కూడా 3 వాహనాలు కొత్త వాహనాలు ప్రభుత్వ పరంగా కూడా నేషనల్ హెల్త్ మిషన్ నుంచి కూడా అందించడం జరిగింది. ఇది గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఈ కార్యక్రమాన్ని 2014 అప్పుడే దీన్ని మొదలు పెట్టడం కూడా జరిగింది. అంటే ప్రసవించిన తర్వాత తల్లిని బిడ్డని క్షేమంగా వాళ్ళ ఇంటి వద్దకు తీసుకెళ్ళేయడానికి ఈ వాహనాలను ఆ రోజు మొదలు పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రసవానికి ముందు 108 నుంచి అవసరం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అయినా కూడా హాస్పిటల్ తీసుకొచ్చి
సుఖంగా ప్రసవం అయిన తర్వాత బిడ్డని తల్లిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమమే ఈ యొక్క తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించిన కార్యక్రమం. ఈరోజు ప్రభుత్వ పరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలైనటువంటి శ్రద్ధ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈరోజు అన్నీ కూడా కొత్త వెహికల్స్ ఇచ్చి, గతంలో చాలా రోజులు అయింది వెహికల్స్ ఇచ్చి, అవన్నీ కూడా ఎక్కడికక్కడ రిపేర్లు అయ్యి మూలబడి ఉంటే మళ్ళీ అన్నీ కూడా కొత్త వెహికల్స్ దాదాపు ఈ రాష్ట్రంలో 300కు వెహికల్స్ ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా రెండో విడతలో ఇంకా ఎక్కడైనా మనకి ఈరోజు పెద్ద పంజాని కావచ్చు, ఇటువంటివి ఎక్కడైనా ఇంకా ఉంటే వాటిల్లో ఆ ఏరియాని బట్టి ఆ వెహికల్స్ కూడా రెండో విడతలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి సందర్భంగా కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హెల్త్ మిషన్ కింద 1000 కోట్ల రూపాయలు ఈరోజు దీనిపైన కూడా ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రానా ఫోన్ చేసే ఇద్దరు రోజు నువ్వు కోపంలో నువ్వే హైలైట్ నా నువ్వే 2 రోజులే మళ్ళీ తీసాడు బాగా